హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను జ్యోతి. ఫ్రెండ్, ఐరన్ అండ్ ప్రోటీన్ రిచ్ రెసిపీ ఒకటి ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఐరన్ వచ్చేసి మనకు పుంటి కూరలో ఎక్కువగా ఉంటుంది. మటన్ వచ్చేసి మనకు ప్రోటీన్. ఈ కర్రీని చాలామంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అందులోనూ విడివిడి అన్నంలోకి ఈ మటన్ గోంగూర రెసిపీని తీసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలామంది ఎంతో ఇష్టంగా తినే ఈ మటన్ గోంగూర పుంటికూర మటన్ గోంగూర రెసిపీని నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇందుకని ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్‌ని పెట్టుకొని దీంట్లోకి గోంగూర, ఇది పుంటికూర అంటారు. ఈ ఆకులను తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని కుక్కర్‌లో పెట్టేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి, 2 విజిల్స్ తర్వాత మన గోంగూర అనేది ఇలా చక్కగా ఉడికిపోయింది. ఈ నీటిని పక్కకు తీసేసుకునైనా లేకపోతే ఇలాగేనైనా ఒక పప్పు గుత్తితో గానీ, చెంచాతో గానీ మెత్తగా రుబ్బేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ కుక్కర్‌ని గానీ, వేరే ఏదైనా గిన్నెని గానీ పెట్టుకొని దీంట్లోకి తగినంత నూనెను పోసుకొని, ఈ నూనె వేడయ్యాక దీంట్లోకి ఒక పెద్ద ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని, చెంచాతో మిక్స్ చేసుకుంటూ ఈ ఉల్లిపాయలనేవి ఈ ఆయిల్‌లో కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్‌ని వేసుకొని చెంచాతో మిక్స్ చేసుకుంటూ మంచి సువాసన వచ్చే వరకు చూడండి, ఇలా ఫ్రై అవుతూ మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, పావు కేజీ మటన్‌ను నీళ్ళలో శుభ్రంగా వాష్ చేసేసుకొని, ఇది విత్ బోన్స్ అనమాట. ఈ ముక్కల్ని ఇందులో వేసేసుకొని చెంచాతో బాగా మిక్స్ చేసుకుంటూ, ఇందులో నీళ్ళు ఊరుతాయి కదా! ఆ నీళ్ళన్నీ ఆవిరైపోయే వరకు వీటిని మగ్గనివ్వాలనమాట. అప్పుడు మనకు మటన్‌లో స్మెల్ అనేది పోతుంది. చూడండి, ఇలా నీళ్ళన్నీ ఈరిపోయే వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఈ మటన్‌ని ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు 1/4 టీ స్పూన్ పసుపును వేసుకొని తగినంత కారం వేసుకోవాలి. ఇక్కడ పావు కేజీ మటను గోంగూర అనమాట. దీనికి 4 టీ స్పూన్ కారం వేసుకున్నాను. ఉప్పు తగినంత. ఇక్కడ నేను రాళ్ళ ఉప్పును వాడుతున్నాను. ఈ మిశ్రమాలన్నీ మటన్‌కి పట్టేటట్టు చెంచాతో బాగా మిక్స్ చేసేసుకోవాలి. అప్పుడు మనం వేసిన ఉప్పు, కారం, పసుపు అనేవి మటన్‌కి పట్టి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు 3 టమాటోలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని, ఈ టమాటోలనేవి మనకు మటన్‌కి మొత్తం పట్టేటట్టు మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకోవడం వల్ల మనకి పులుపనేది ముక్కలకి మంచిగా పట్టి టేస్ట్ బాగొస్తుందనమాట. ఉడికిన తర్వాత మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న గోంగూర, పుంటి కూరలో నీళ్ళు తీసేసాం కదా! ఆ నీళ్ళు వేసేసి ఈ పుంటి కూరను పేస్ట్ చేసేసుకున్నాం కదా! ఈ పేస్ట్‌ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇలా వేసుకున్న ఈ పేస్ట్‌లోకి మనం మటన్‌ని ఉడికించుకోవాలి. ఒకసారి చెంచాతో బాగా కలిపేసుకోవాలి. తగినన్ని నీళ్లు పోసేసుకొని, కొంచెం కొత్తిమీరను, 2 పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని, ఒకసారి మొత్తం కలిపేసుకొని, లిడ్ పెట్టేసి, వెయిట్ పెట్టేసి 10, 11 విజిల్స్ వచ్చే వరకు ఖచ్చితంగా ఉడికించుకోవాలి. ఎందుకంటే ఇది మటన్ బోన్స్ ఉన్న మటన్ అనమాట. చూడండి, ఒక 11, 12 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే మన గోంగూర మటన్ పుంటి కూర అనేది రెడీ అయిపోతుంది. చూడటానికి కూడా ఎంత చక్కగా ఉందో, తినడానికి కూడా అంతే బలంగా, అంతే రుచిగా ఉంటుందన్నమాట ఈ మటన్ గోంగూర. ఈ పుంటి కూర మటన్‌ని చాలామంది ఎంతో ఇష్టంగా తింటారు. వేడి వేడి అన్నంలోకి అయితే ఈ టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఈ రెసిపీ అనేది ఐరన్ రిచ్ అండ్ ప్రోటీన్ రిచ్‌గా ఉంటుంది కాబట్టి చిన్నవాళ్ళకైనా, పెద్దవాళ్ళకైనా ఈ రెసిపీని మనం పెట్టొచ్చు. అదే విధంగా ఈ రెసిపీ టేస్ట్‌ని కూడా ఎంజాయ్ చేయొచ్చు.